శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం భారతదేశం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. అనంతపద్మనాభుడు అనగా నాభియందు పద్మమును కలిగి అంతం లేనివాడని అర్థం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువుకు అంకితమైన ఆలయం. ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది. మలయాళం, తమిళంలో తిరువనంతపురం నగరం పేరు ది సిటీ ఆఫ్ లార్డ్ అనంత అని అనువదిస్తుంది. అనంత విష్ణు రూపం. ఈ ఆలయం చేరా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండిటి క్లిష్టమైన కలయికలో నిర్మించబడింది. ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దపు గోపురాన్ని కలిగి ఉంది. కొన్ని సంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని కుమ్లాలోని అనంతపుర సరస్సు దేవాలయం దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా పరిగణించబడుతుంది. మూలస్థానం వాస్తుపరంగా కొంతవరకు ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా తిరువత్తర్లోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ప్రధాన దైవం పద్మనాభస్వామి విష్ణువు. అనంతసేన భంగ్యమలో అనంతమైన పాము ఆదిశేషునిపై శాశ్వతమైన యోగ నిద్రలో కొలువై ఉన్నాడు. పద్మనాభస్వామి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. ట్రావెన్కోర్ మహారాజు మూలం తిరునాళ్ రామవర్మ ఈ ఆలయానికి ప్రస్తుత ధర్మకర్త. ట్రావెన్కోర్ రాజకుటుంబం చేరవంశానికి చెందినవారు, అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతివారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీమహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్థం. శ్రీమద్భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణం ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరస్సులో పద్మతీర్థంలో స్నానం చేసినట్లు, అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది. 6వ శతాబ్దం. 16వ శతాబ్దం అంతా ఈ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అప్పుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందూ ధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం. అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది. ఈ ఆలయం పేరునే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని పట్టువిట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ చేతిలోకి వచ్చింది. వారు తాము పద్మనాభదాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్ను 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. ఈ భారీ విగ్రహాన్ని చూడడానికి 3 ద్వారాల గుండా చూడాలి. ఆదిశేషునిపై పవళించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం గుండా తిలకిస్తే తల భాగం, మధ్య ద్వారా గుండా చూస్తే బొడ్డు, అందులో పుట్టిన తామర పువ్వు, మూడో ద్వారం ద్వారా చూస్తే పాదభాగం కనిపిస్తాయి. ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతసేనం భంగమలో అనగా అనంతశేషుడి తల్పం మీద యోగనిద్రలో ఉంటాడు. ట్రావెన్కోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేకమైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన 950వ రోజు తుళువంశ బ్రాహ్మణ ఋషి దివాకరముని సారథ్యంలో విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. విష్ణుభక్తుడైన దివాకరముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుని ముఖవచస్సుకు తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడు.
అందుకు ఆ బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోగలనని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుని అమిత వాత్సల్యంతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవిస్తున్నారు. ఒకరోజు దివాకరముని పూజా సమయంలో సాలగ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరుగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాటను ముని తప్పినాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలని పిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమైనాడు. ఈ సంఘటనతో దివాకరమునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు గురైనాడు. ఎలాగైనా ఆ బాలుని తిరిగి దర్శించుకోవాలన్న తలంపుతో ముని అరణ్యబాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్షరూపంలో నెలకొరిగి శ్రీమహావిష్ణువు శేషశాయనుడిగా ఉన్న రూపంలో కనిపించాడు. ఆ మహిమాన్విత రూపం దాదాపు 5 కిలోమీటర్లు దూరం వ్యాపించి శిరస్సు తిరువళ్లం అన్న గ్రామం వద్ద, పాదములు త్రిపాపూర్ వద్ద కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మానవమాతృలు దర్శించడం కష్టమని, కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకున్నాడు. ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో కనిపించగా ఆ విగ్రహాన్ని తెచ్చి తిరువనంతపురంలో ప్రతిష్ఠించినట్లు కథాంశం. ఆలయ నిర్మాణం అంచెలంచెలుగా జరిగినట్లు తెలుస్తున్నది. సుమారు 5వ శతాబ్దకాలంలో చేర్మాన్ పెరుమాళ్ అనే రాజు ఈ ఆలయానికి మొదటి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. ఈ రాజు హయాంలో ఆలయంలోని పూజారులు, పాలనా ఉద్యోగులను నియమించినట్లు తెలుస్తుంది. అనంతరం సా 1050వ సంవత్సరంలో స్థానిక పాలకులు ఆలయ ప్రాకారం నిర్మించారని తెలుస్తుంది. తరువాత సా 1335 నుంచి 1384 సంవత్సర మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వీరమార్తాండవర్మ అనే రాజు ఆలయ పాలన, వ్యవహారాలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతని హయాంలో సా 1375 సంవత్సరంలో అల్పిసి ఉత్సవాన్ని ప్రవేశపెట్టాడు. ప్రతి 6 మాసాలకొకసారి ఈ ఉత్సవం జరుగుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ ఉత్సవం నేటికి కొనసాగుతూ ఉంది. సా 1459–60 సంవత్సరాల మధ్యకాలంలో ఆలయ గర్భగుడి పునరుద్ధరణ జరిగింది. సా 1461లో ఒక రాతిపై ఒట్టకల్ మండపం నిర్మాణం జరిగింది. అనంతరం సా 1729 సంవత్సరంలో తిరువాన్కూర్ రాజు మార్తాండవర్మ కాలం నుంచి నేటి వరకు ఆలయ నిర్వహణతో పాటు పలు మండపాలు, ముఖద్వారాలు, ప్రాంగణాలు, ఆలయ నిర్మాణాలు జరిగాయి. ప్రధానాలయం మలయాళ సంప్రదాయ పద్ధతిలో నిర్మాణం జరిగింది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ గాలిగోపురం ఆనుకుని చుట్టూ ప్రహారీ 4 ముఖద్వారాలతో నిర్మించబడింది. ఆలయంలో స్వామి ఊరేగింపుకై ప్రాంగణం నిర్మించబడింది. 4 మూలల 4 ఉయ్యాల మండపాలతో అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాంగణం నిర్మించారు. ఆలయ తూర్పు ముఖద్వారం వద్ద 3 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి చాలా విశాలంగా అందమైన మెట్లతో నిర్మాణం జరిగింది. ఆలయంలో శ్రీ నారసింహ, శాస్త, అయ్యప్ప, పార్థసారథి ఆలయాలు ఉన్నాయి. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. జ్యోతిర్లింగాలు 12 ఉన్నట్టుగానే విష్ణుమూర్తికి సంబంధించిన 108 దివ్యదేశాలున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురంలోని ఈ అనంతపద్మనాభస్వామి దేవాలయం. అనంతపద్మనాభుడు హిందువులకు అతి పవిత్రమైన దేవుడు. ఈ దేవాలయ గోపుర నిర్మాణం 16వ శతాబ్దంలో జరిగింది. 18వ శతాబ్దంలో చిట్టచివరి మెరుగులు దిద్దారు. అతిపెద్ద చెరువు పక్కన ఉండటం వలన ఆలయ సౌందర్యం రెట్టింపయింది. ఈ చెరువును పద్మతీర్థం, తామరల కొలను అంటారు. ఈ దేవాలయం పేరుమీదే కేరళ రాజధానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే అనంతపద్మనాభునికి నెలవైన ప్రదేశం అని అర్థం. అనంతపద్మనాభుడు అనంతసేన ముద్రలో యోగనిద్ర ఆకృతిలో అనంతుడనే సర్పం మీద శయనించి దర్శనమిస్తాడు. ఈ విగ్రహాన్ని కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారుచేశారు. అనంతుడనే సర్పం మీద శయనించి తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పుముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో ఉంటాడు. అనంతుడు లేదా ఆదిశేషువు మీద శయనించిన భంగమలో విష్ణువు దర్శనమిస్తాడు.
నేపాల్లోని గండకీ నదీ తీరం నుంచి ఏనుగుల సహాయంతో తీసుకొచ్చిన 12,000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారయ్యింది. ఈ విగ్రహానికి అభిషేకం చేయరు. కేవలం పూలతో మాత్రమే పూజిస్తారు. ఇక్కడ భగవంతుడు 3 ద్వారాల గుండా దర్శనమిస్తాడు. మొదటి ద్వారం నుంచి విష్ణువు చేతికిందుగా ఉన్న శివుని ముఖం, రెండవ ద్వారం గుండా నాభి నుంచి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, ఉత్సవమూర్తులు, శ్రీదేవభూదేవులు, మూడవ ద్వారం నుంచి విష్ణుమూర్తి పాదపద్మాలు దర్శనమిస్తాయి. ఎవరైనా ముడుపులు చెల్లిస్తే అది నేరుగా భగవంతునికే చెందుతుంది. విష్ణువు శయనించి, కూర్చుని, నిలబడి 3 భంగమలలో దర్శనమిస్తాడు. పద్మనాభుని విగ్రహంలో ముఖభాగం, వక్షస్థలం మినహా కిరీటం, కుండలాలు, మెడలో ధరించిన సాలగ్రామహారం, కంకణం, కమలం, కాళ్ళు అన్నీ బంగారంతో తయారైనవే. కటుసర్కర రక్షణ కారణంగా శత్రువుల కన్ను ఈ స్వామి మీద పడలేదని మహారాజు భావించేవారు. ఆలయ విశేషాలు: ఈ దేవాలయానికి 6 నేలమాళిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారంటారు. వాటికి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని పేర్లు పెట్టారు. ఏ, బి మాడిగలను 130 సంవత్సరాలుగా ఏనాడూ తెరవలేదు. సి నుంచి ఎఫ్ వరకు లెక్క ప్రకారం తెరిచేవారు. ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళగలలో 1,50,000 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కటం విశేషం. అనంతపద్మనాభస్వామి కొలువై ఉన్న దివ్యక్షేత్రం. ఈ ఆలయంలోనికి హిందువులని మాత్రమే అనుమతిస్తారు. మగవాళ్లు పంచెలు మాత్రమే ధరించి లోనికి వెళ్ళాలి. ఆడవారు కూడా ఎటువంటి అధునాతన దుస్తులు ధరించరాదు. అందరూ సాంప్రదాయ వస్త్రాలలోనే ప్రవేశించాలి. ఈ మధ్యనే ఈ దేవాలయంలోని నేలమాళగలలో 1,50,000 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడడంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. తిరువనంతపురం కర్మన నది, కిల్లి నదీ తీరాలలో ఉంది. ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణం. సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి, తిరుమల వడ్డీ కాసులవాడు. ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడూర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితో లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా, రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయటపడవలసిన సంపద ఉన్నందున పూర్తి స్థాయిలో సంపదనంతటినీ లెక్క కట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి ఉన్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950లో సీల్ వేశారు. స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటినీ ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డులో విలీనం చేసిన ఈ ఆలయాన్ని మాత్రం రాజకుటుంబీకులే తమ పర్యవేక్షణ క్రిందనే ఉంచుకున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామవర్మను అప్పటి ప్రభుత్వం రాజప్రముఖగా ప్రకటించింది. ఆ రాజకుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగుచున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా ఉందని, దాన్ని గాడిలో పెట్టాలని టి. సుందరరాజన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో దావా వేయగా, సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు 5 నేలమాళగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గది తెరవవలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది. అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉందని తెలుస్తుంది. ఇప్పటివరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటివరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు, బస్తాల కొద్ది బంగారు, వెండి నాణేలు, దాదాపు 2,000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయల్పడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణేలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లభ్యమయ్యాయి. అంతేగాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నో ఉన్నాయి.
ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైన ఆరో గది తెరవాల్సి ఉంది. ఈ ఆస్తులు అన్నీ పద్మనాభస్వామికి చెందినవి. చాలా కాలం పాటు ట్రావెన్కోర్ రాజకుటుంబం నేతృత్వంలోని ట్రస్ట్ నియంత్రణలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆలయ నిర్వహణకు నాయకత్వం వహించే బాధ్యత నుండి ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం తప్పించింది. పద్మనాభస్వామి ఆలయాన్ని చూసే విధానాన్ని సుందరరాజన్ వ్యాజ్యాలు ప్రపంచ దృష్టిని మరల్చాయి. అనంత పద్మనాభస్వామి ఆలయంలోని ముఖ్యమైన విషయాలు మరియు విశేషాలను గుర్తుచేసుకుందాం. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయం చారిత్రక, ధార్మిక మరియు వాస్తుకళాపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది అనేక రహస్యాలు, కథలు మరియు ఇతిహాసాలకు దారితీసిన దాని రహస్య ఖజానాలలో కనిపించే అద్భుతమైన సంపదకు కూడా ప్రసిద్ధి చెందింది. దాని రహస్యాలు, వాస్తవాలు మరియు నిధుల యొక్క అవలోకనం ఇక్కడ ఉంది. 1. ఆలయ అవలోకనం. అనంత పద్మనాభస్వామి ఆలయం విష్ణువుకు అంకితం చేయబడింది. అతను పాము అనంత, ఆదిశేష పై పడుకున్నట్లు చిత్రీకరించబడింది. ఈ ఆలయం 108 దివ్య దేశాల్లో పవిత్రమైన విష్ణు దేవాలయాలు 1 మరియు ద్రావిడ నిర్మాణ శైలిని అనుసరిస్తుంది. అధిష్టానం 18 అడుగుల పొడవుతో అనంతపై ఉన్న భారీ విష్ణుమూర్తి విగ్రహం. 2. ది డిస్కవరీ ఆఫ్ ది వాల్ట్స్ 2011లో భారత అత్యున్నత న్యాయస్థానం ట్రావెన్కోర్ రాజకుటుంబం సంప్రదాయబద్ధంగా సంరక్షించే ఆలయంలోని భూగర్భ సొరంగాలపై దర్యాప్తునకు ఆదేశించింది. ప్రపంచ దృష్టికి దారితీసిన అపారమైన సంపదను కలిగి ఉన్న 6 వాల్ట్లు కనుగొనబడ్డాయి. ఆ నుండి ఏఫ్ అని పేరు పెట్టారు. వాల్ట్ బి ప్రత్యేకించి మర్మమైన పురాణాలతో చుట్టుముట్టబడి ఉంది. 3. వెలికితీసిన నిధులు. ఆలయంలో కనుగొనబడిన నిధుల అంచనా విలువ $22 బిలియన్ల ₹1,00,00,000 కంటే ఎక్కువ విలువైనది. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా నిలిచింది. ఖజానాల నుండి రికవరీ చేయబడిన కొన్ని అంశాలు: బంగారు ఆభరణాలు, నాణేలు మరియు కడ్డీలు, విలువైన ఆభరణాలతో అలంకరించబడిన బంగారు కిరీటాలు, వజ్రాలు పొదిగిన కిరీటాలు, బంగారు విగ్రహాలు మరియు ఉత్సవ వస్త్రాలు, పురాతన ఆభరణాలు, రత్నాలు పొదిగిన నెక్లెస్లు మరియు బంగారు కొబ్బరికాయలు, 18వ శతాబ్దపు నెపోలియన్ నాణేలు. ఈ వస్తువులు శతాబ్దాలుగా ట్రావెన్కోర్ రాజులు మరియు భక్తులు సమర్పించినవిగా నమ్ముతారు. 4. ది మిస్టరీ ఆఫ్ వాల్ట్ బి. దైవిక శక్తులచే శపించబడిందని లేదా రక్షించబడిందనే బలమైన విశ్వాసాల కారణంగా వాల్ట్ బి పూర్తిగా తెరవబడలేదు. స్థానిక పురాణాల ప్రకారం ఖజానాకు నాగాలు, దైవిక సర్పాలు కాపలాగా ఉంటాయి మరియు దానిని తెరవడం విపత్తు సంఘటనలను ఆహ్వానిస్తుంది. వాల్ట్ బి తెరవడం వల్ల వరదలు, యుద్ధాలు లేదా ఆలయ విధ్వంసం వంటి విపత్తులు సంభవించవచ్చని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. అతుకులు లేదా తాళాలు వంటి కనిపించని ప్రవేశ మార్గాలు లేని భారీ ఇనుప తలుపు వాల్ట్ని కాపాడుతుంది. ఇది రహస్యాన్ని పెంచుతుంది. 5. ఆలయం చుట్టూ ఉన్న పురాణాలు. ఆక్రమణదారుల నుండి, ముఖ్యంగా డచ్ మరియు బ్రిటిష్ వంటి విదేశీ శక్తుల నుండి రక్షించడానికి ఆలయం లోపల సంపద దాచబడిందని కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. సంపదలు అతీంద్రియ శక్తిచే రక్షించబడుతున్నాయని చెబుతారు మరియు ట్రావెన్కోర్ రాజకుటుంబాన్ని విష్ణువు స్వయంగా నియమించిన సంరక్షకులుగా నమ్ముతారు. శాపాలు మరియు ఖజానాలకు సంబంధించిన పురాతన ఆచారాల కథలు వాల్ట్ బి తెరవడానికి ప్రయత్నాలను నిరుత్సాహపరిచాయి. 6. ఆర్కిటెక్చరల్ హైలైట్స్. ఆలయ వాస్తుశిల్పం కేరళ మరియు ద్రావిడ శైలుల సమ్మేళనం. క్లిష్టమైన శిల్పాలు మరియు కుడ్య చిత్రాలు. ప్రధాన గర్భగుడి, గర్భగృహం ఇతర విష్ణు ఆలయాలతో పోలిస్తే ఒక అరుదైన వర్ణన శయన భంగిమలో విష్ణుమూర్తిని కలిగి ఉంది. ఆలయ గోపురం మరియు పవిత్ర ట్యాంక్ పద్మతీర్థం దాని ఆధ్యాత్మిక ప్రకాశం మరియు నిర్మాణ వైభవాన్ని జోడించాయి. 7. రాయల్ కనెక్షన్లు. ట్రావెన్కోర్ రాజకుటుంబం సాంప్రదాయకంగా ఆలయ సంరక్షకులుగా పనిచేసింది. పురాణాల ప్రకారం ఆ కుటుంబం తమను తాము పద్మనాభదాస, విష్ణువు సేవకులుగా భావిస్తారు. ఆలయ సంపద దేవతకి చెందినదని సూచిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా రాజకుటుంబం ఆలయ నిర్వహణలో పాత్ర పోషిస్తోంది. 8.
కొనసాగుతున్న చట్టపరమైన వివాదాలు, భారీ సంపద మరియు దాచిన రహస్యాలు, ఆలయ సంపద యొక్క యాజమాన్యం మరియు నియంత్రణకు సంబంధించిన న్యాయ పోరాటాల శ్రేణిని రేకెత్తించాయి. ఆలయ నిర్వహణపై ట్రావెన్కోర్ రాజకుటుంబానికి మరియు రాష్ట్రానికి మధ్య ఉన్న హక్కులను నిర్ధారించడంలో భారత సర్వోన్నత న్యాయస్థానం పాలుపంచుకుంది. 9. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఈ ఆలయానికి లోతైన సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని ప్రధాన యాత్రాస్థలం. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయంతో ముడిపడి ఉంది మరియు అల్పసి ఉత్సవం మరియు పైంకుని ఉత్సవం వంటి పండుగలు వైభవంగా జరుపుకుంటారు. ముగింపు. అనంతపద్మనాభస్వామి దేవాలయం ఒక నిర్మాణ అద్భుతంగా మరియు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మిగిలిపోయింది. దాని యొక్క భారీ సంపద చుట్టూ ఉన్న పురాణాలు మరియు అతీంద్రియ నమ్మకాలతో రహస్యంగా కప్పబడి ఉంది. వాల్ట్ బి ప్రత్యేకించి దాని కంటెంట్లు దాచబడి ఉండటం మరియు దాని ప్రాముఖ్యత అన్వేషించబడనందున ఊహలను సంగ్రహించడం కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చెయ్యండి. అలాగే షేర్ అండ్ కామెంట్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి.